హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ప్రోగ్రామ్ మైగ్రేషన్ గురించి అడుగుతున్నారు కదా. అంటే ఫస్ట్ ఇయర్ ఒక బ్రాంచ్లో చేరి సెకండ్ ఇయర్కి ఇంకో బ్రాంచ్లో మార్చా అని. దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, ఎవరు ఏ బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వచ్చు, ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, వాటి కండిషన్స్ ఏంటి, ఫీజు ఎంత, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఛాన్స్ ఉంటుంది మారడానికి కూడా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో వీడియోలోకి వచ్చేస్తే ఈ ప్రోగ్రామ్ మైగ్రేషన్ దాని గురించి విఐటిఏపి వాళ్ళు ఈ ఇయర్ పెట్టిన ఏమంటారంటే సర్క్యులర్ అనమాట. ఒక సర్క్యులర్ అనుకోండి. సర్క్యులర్లో ప్రోగ్రామ్ మైగ్రేషన్ ఆప్షన్ టు బీటెక్ స్టూడెంట్స్ ఆఫ్ 2024 బ్యాచ్. ఏ బ్యాచ్ వాళ్ళకి ఆ బ్యాచ్లో, ఇప్పుడు మీరు 25 బ్యాచ్ అయితే నెక్స్ట్ ఇయర్ మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళే టైంకి ఇట్లాగే మీకు పంపిస్తారనమాట మెయిల్. సో ఇది ఒకసారి డీటెయిల్గా చదువుదాము. దీంట్లో ఉన్న రూల్స్ అన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. An option to migrate from the currently admitted program major to another program major of choice is available for BTech students admitted in the year 2024-25 academic year subject to following conditions. అంటే ఒక ప్రోగ్రామ్ మేజర్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ మేజర్కి మారడానికి ఒక చాయిస్ ఇస్తారనమాట ఫర్ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే. సో దీనికి ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది. Change of program major is permitted only among BTech program offered by university except BTech Computer Science and Business Systems. అంటే CSBS వాళ్ళకి తప్ప మిగిలిన బీటెక్ వాళ్ళందరికీ ఛాన్స్ ఉంటుంది అని మెన్షన్ చేశారనమాట. సో అట్లాంటప్పుడు అంటే ఏంటి, మిగిలిన బీటెక్ వాళ్ళు CSBS అని కాకుండా మిగిలిన బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి మారేదానికి ఛాన్స్ ఉంటుంది ప్రోగ్రామ్ మేజర్స్కి. సో the following factors and conditions are considered before the request. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అంటే CGPA బేస్డ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక బ్రాంచ్లో ఉన్నారు, ఇంకొక బ్రాంచ్కి మారాలి. ఇప్పుడు ఏ అనే బ్రాంచ్ నుంచి B అనే బ్రాంచ్కి మారాలంటే ఈ B అనే బ్రాంచ్కి ఏ అనే బ్రాంచ్లో చాలామంది అప్లై చేసుకున్నారనుకోండి, అందరికి ఇవ్వలేరు కదా. సో టాపర్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే CGPA ఫస్ట్ ఇయర్ CGPA ఫాల్ వింటర్ అన్నీ కలిపితే CGPA అంటారు. ఆ CGPA ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అప్లై చేసిన వాళ్ళు టాప్ ఎంతమంది ఉంటారో వాళ్ళకి మెరిట్ లిస్ట్ చూసి దాన్ని బట్టి ఇస్తారు. దీంట్లో ఇంకో కండిషన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఎటువంటి అరియర్స్ ఉండకూడదు అనమాట. అంటే ఒక్కసారి కూడా అది క్వాలిఫై అయినా కూడా అరియర్స్ లిస్ట్ ఒకసారి కూడా ఉండకూడదు. అంటే ఎప్పుడు ఫెయిల్ అయ్యి ఉండకూడదు అనమాట 2 సెమిస్టర్స్లో ఆ ఫస్ట్ ఇయర్ వరకు. ఎందుకంటే సెకండ్ ఇయర్లోనే మారుతారు కాబట్టి. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఫుల్గా పే చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ దోస్ రిక్వెస్ట్ మీటింగ్ ద అబోవ్ కండిషన్స్ విల్ బీ ప్రొసెస్డ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఫర్ ప్రోగ్రామ్ మైగ్రేషన్ విచ్ విల్ బీ 2% ద ప్రోగ్రామ్ మైగ్రేషన్ మేజర్స్ అడ్మిటెడ్ స్ట్రెంత్. అది అంటే అక్కడ ఉండే సీట్స్ని బేస్ చేసుకొని ఇస్తామంటున్నారు. అంటే ఎన్ని సీట్స్ బేస్ చేసి ఉన్నాయో దాన్ని బట్టి ఇస్తారనమాట. ఫైనల్ రిజల్ట్ ఆఫ్ మైగ్రేషన్ స్టూడెంట్స్ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ సెలెక్టింగ్ స్టూడెంట్స్ యాక్సెప్ట్ ద అవైలబుల్ చాయిస్. వాళ్ళు చాయిస్ అవైలబుల్ అయిన తర్వాత మారుతుంది అని చెప్తున్నారు. సో ఎనీ డెఫిషియన్సీ ఇన్ కోర్సెస్ దట్ హ్యావ్ టు బీ కంప్లీటెడ్ యాజ్ పర్ కరికులం ఆఫ్ ద ప్రోగ్రామ్ మైగ్రేటెడ్ ఇంటూ షల్ బీ ఫుల్ఫిల్డ్ బై రిజిస్టరింగ్ ఫర్ సచ్ కోర్సెస్ డ్యూరింగ్ ఫాల్ వింటర్ ఆర్ సమ్మర్ సెమిస్టర్స్. ఇది అర్థం కావాలంటే మీరు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మీకు అంటే ఒకసారి ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఈ కోర్సెస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత క్లియర్గా. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. When a student does not find request slots to finish the deficient courses, registration in such courses may be allowed during summer semesters until the migrated students get normalized into the program they migrated. దీనికి కూడా సెకండ్ సెమ్లో మీకు అర్థమవుతుంది ప్రోగ్రామ్ ఏంటి, మైగ్రేషన్ ఏంటి, కోర్సెస్ ఏంటి, కోర్సెస్ రిజిస్ట్రేషన్స్ అంటే ఏంటి అని. కోర్స్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ ఒక చాలా గొప్ప అయిన విషయం ఉంది. అది సర్వర్స్, అది కొంచెం వేరే టాపిక్, అది తర్వాత చెప్తాము. ఏ నాన్ రిఫండబుల్ అమౌంట్ ఆఫ్ 1000 రూపీస్ విల్ బీ కలెక్టెడ్ యాజ్ అప్లికేషన్ ఫీజ్. మీరు అప్లై చేయడానికే 1000 రూపీస్, అది నాన్ రిఫండబుల్, అది కట్టించుకుంటారనమాట ఫ్రమ్ ఎవ్రీ స్టూడెంట్ హూ విష్ టు అప్లై ఫర్ మైగ్రేషన్.
మైగ్రేషన్ అప్లై చేయడానికి 1000 రూపీస్ తీసుకుంటారు. ఇఫ్ దేర్ మైగ్రేషన్ రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్ దెన్ దే నీడ్ టు పే ఏ నాన్ రిఫండబుల్ ఫీజ్ ఆఫ్ 9000 రూపీస్ యాజ్ మైగ్రేషన్ ఫీజ్. అంటే మీరు అప్లై చేయడానికి 1000 రూపీస్, అది మీకు రాకపోతే వెనక్కి రావు అని నాన్ రిఫండబుల్ అంటారు. ఒకవేళ మీకు వచ్చిందంటే ఇంకో 9000 కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తే మీరు ప్రోగ్రామ్ మైగ్రేట్ అయిపోవచ్చు. దానికి సంబంధించిన లింక్ ఇచ్చారు, దానికి లాస్ట్ డేట్ టైం అవన్నీ ఇస్తారనమాట. ఆ పేమెంట్కి సంబంధించినవన్నీ వీటాప్లో ఉంటాయి. వీటాప్ అంటే ఏంటి, వీటాప్లో ఏవి ఎక్కడ ఉంటాయి, ఎలా చూడాలి, వీటాప్ క్రెడెన్షియల్స్ అంటే ఏంటి, ఇది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఇది రిలీజ్ చేసిన 1 డేకి నేను ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. సో ఇది అనమాట మైగ్రేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన విషయము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీలైనంత వరకు రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.